ఓకే అండి, మరి ఊరించి వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు హేమలత. హేమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? రమాదేవి. రమాదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం నుంచి వస్తున్నాను. నాచారం నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? లేదా? అందుకేనా ఇద్దరు ఏం మాకు సంబంధం లేదంటే అలా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పరిచయం అయిందా? ఓకేనా, వెరీ గుడ్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామండి. ఓకేనా? ఓ, దొండకాయ. దొండకాయ వేపుడు నాకు ఎంత ఇష్టం. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దొండకాయతో మీకు తెలిసింది ఏదైనా కొంచెం టేస్టీగా వంట చేయాలన్నమాట. ఓకేనా? ఎనీథింగ్ మీకు ఫేవరెట్ డిష్ అయ్యి ఉండొచ్చు, టేస్టీగా మీరు చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బాగా పొగిడిన డిష్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకేనా? సో దొండకాయతో చక్కగా ఫాస్ట్గా ఆలోచించండి ఏం చేయొచ్చు టేస్టీగా. దొండ ఆవకాయ. దొండ ఆవకాయ బాగుంటుంది కదా. ఆవకాయల సీజన్ అంటే మనకి సమ్మర్తో స్టార్ట్ అవుతుంది, అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు దొండ ఆవకాయ చేసేస్తారా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే అండి, మరి దొండ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ వేయాలి. అంటే ఇప్పుడు మనకు ఆవకాయలో సరిపడా నూనె అంతా వేసేయాలి. అయితే దాంతో ఉంచేయండి, అంత అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే, ముందు పోపు వేసి పెట్టేస్తారా? అది చల్లగా అయ్యాక ఆవకాయలో కలిపేయాలి. అందుకని ముందు ఇది రెడీ చేస్తున్నారు. ఓకే, వేసుకుందామా? ఎల్లిపాయలు వేయాలి. అలాగే వేసారా? అప్పుడు ఇవి అడ్డం పెట్టుకుందాం, ఎగరకుండా ఉంటుంది. అదొకసారి స్టిక్ అందుకోండి. ఎండుమిర్చి వేగాక కరివేపాకు, కొత్తిమీర. ఓకే, ఇది ఎన్నాళ్ళు నిలువ ఉంటుందండి హేమ గారు? ఒక 1 వీక్ అండి. 1 వీక్. అది దొండకాయలో కొంచెం తడి ఉంటుంది కదా మనకి, అది మనం దొండకాయలు కడిగి మొత్తం వాటర్ అంతా లేకుండా తుడిచి అప్పుడు కట్ చేసి చల్లారాక అప్పుడు వేయాలి, ఆరిపోయాక. అదే చల్లారాలంటే దొండకాయలు ఎందుకు చల్లారాలా అని ఆలోచిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేనా? కరివేపాకు, కొత్తిమీర. ఓకే, అది పెట్టండి. అది అలా అడ్డం పెట్టండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కలిపేసుకోవచ్చా? ఇప్పుడు దొండకాయలు తీసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ చక్కగా తడి లేకుండా తుడిచేసి కట్ చేసి కొంచెం ఆరనివ్వాలి. తడి ఉండద్దు అసలు. సాల్ట్. ఈ దొండకాయ పచ్చడి బాగుంటుంది కదా, ముక్క కరకరలాడుతూ తగులుతూ మంచిగా నానితే ఒక 3 days అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకి అంటే ఇందులో ముక్క ఊరాల్సింది అట్లాంటిది ఏం లేదు కాబట్టి కలుపుకున్న వెంటనే తిన్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏ పచ్చడైనా మనకి ఎంత ఊరితే అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఒక 1-2 days అయితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట. కారము, ఆవపొడి ఇవన్నీ కలుపుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి. అన్ని పచ్చళ్ళు చేస్తూ ఉంటారండి మీరు? చేస్తాం. మామిడికాయ అన్ని కూడా, ఆవకాయలు బాగా పచ్చళ్ళు ఎక్కువ తింటూ ఉంటారా ఇంట్లో? తక్కువే తింటాం కానీ. మరి ఎందుకు చేస్తారు? మామిడికాయ అంతే, అది కూడా ఓన్లీ సీజన్ లో ఒకసారి పెట్టుకుంటే అది ఎలాగో సంవత్సరం పొడుగునా ఉంటుంది కాబట్టి. వేసేద్దామా? మనము కూరల్లో ఉప్పులు కారాలు తగ్గించుకున్నట్టు పచ్చళ్ళలో కూడా తగ్గించుకోవాలి తింటే, కానీ టేస్ట్ ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే పచ్చడి తిన్నట్టు ఉంటుంది, అది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి పచ్చడిలో అది ఉప్పు కారం సరిగ్గా పడకపోతే బాగోదు కదా. ఆయిల్ అంతా వేసేసి ఒకసారి కలిపేయాలి. హేమగారు మీరు ఏమైనా వర్కింగ్ అండి? లేదు, హౌస్ వైఫ్. నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్. ఏం పేరు ఆయన పేరు? రాజశేఖర్. పిల్లలు? ఒక పాప. ఒక్కతే పాప. ఏం చదువుతుంది? LKG.
చిన్న పాప. తన పేరేంటి? నిర్విజ్ఞ. నిర్విఘ్న. నైస్. ఇప్పుడు రెడీయా మనకి? రెడీ. బౌల్లోకి తీద్దామా? నిమ్మకాయ వేయాలి. వేయండి. ఓకే, చాలు. రెడీ. ఆవకాయ రెడీ. రెడీ. నైస్, కలర్ఫుల్ గా ఉంది. ఓకే అండి, మరి దొండ ఆవకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఒక బౌల్లో దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఆవకాయ రెడీ.